తర్వాత ఈ విషయంలో ఏమంటున్నాడంటే జైలుకు పంపుతున్న భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేయాలంట. ఆయనకు జైలు సూపరింటెండెంట్ చేయాలి, ఇంకోరు చేయదు. అబ్బో ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకొని కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. చూసినావా, కోర్టులను అడగాలి తప్ప అక్కడ జైలు సూపరింటెండెంట్ నువ్వు కౌంటర్ ఇచ్చి అడుగుతున్నావు. నీకు ఎక్కడ న్యాయం ఉంది? అసలు నువ్వేం న్యాయదేవతవా? పోలీసులు ఏం చేస్తారు? విచారణ చేస్తారు. న్యాయం కోర్టు ఏం చేస్తుంది? న్యాయం చేస్తుంది. న్యాయపరంగా నీ అడ్వకేట్తో కోర్టులు అడుగు. జైల్లో ఉన్న ఇలా సూపరింటెండెంట్ను పట్టుకొని నువ్వు మాట్లాడేది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు. ఏం అడుగుతావు? జైలు సూపరింటెండెంట్ పట్టుకొని వివరణ ఇవ్వాలి. నువ్వెవరు నీకు ఇవ్వడానికి? నువ్వు ఒక ఖైదీవి అందరిలేక. తర్వాత ఈ ఖైదీ ఇవ్వాలని ఆదేశిస్తాయంట. నువ్వెవరు ఆర్డర్ చేస్తావు? ఆదేశం అంటే నీ ఇన్స్ట్రక్షన్స్కి ఎవరు నువ్వు అసలు ఇవ్వడానికి? అందరు లేక నువ్వు. తర్వాత కవిత జ్యుడిషియల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవడానికి 10 పుస్తకాలను అనుమతించాలి జైలు అధికారులకు సూచించారు. ఏం చదువుకుంటావు? మీ డాడీ ఏమో 80,000 బుక్కులు చదివిండు, చరిత్రలు లేని బుక్కులు. ఇప్పుడు నీకు 10 పుస్తకాలు చదివినవు. నువ్వు స్టూడెంట్వా? కాదు. పోనీ టీచర్వా? కాదు. పోనీ ఒక పరిపూర్ణమైన ఒక సంగీత విద్వాంసురాలువా? కావు. పోనీ ఏంది? ఏ బుక్కులు ఇవ్వాలి నీకు? ఈరోజు మళ్ళీ కొత్తగా నువ్వేం చేసినావు? మెడల ఒక ఇది వేసుకున్నావు. దీన్ని ఏమంటారు? అష్టోత్తరాలున్న తర్వాత ఏమంటారు దీన్ని? మాలధారణం. మాలధారణం. ఇట్లాంటి మాలధారణాలు వేసుకున్నావు అంటే ఏమన్నా జ్యోతిష్కం వచ్చా? శీతవాడీలు వచ్చా? ఇండైరెక్ట్ గా మోడీకి లైన్ ఎత్తారు. అదే ఇవి ఎప్పుడు వేయలే వాళ్ళు. అదే అర్థమైతే వేసిరంటే మోడీ బ్యాచ్ అంతా. అంతే, మోడీ బ్యాచ్. అంటే నువ్వు ఏది ఆర్ఎస్ఎస్? అసలు ఏంది నువ్వు అనేది? నీకు ఇక్కడ మొత్తం తెలంగాణలో జాగృతి చేసినావు. తర్వాత ఇక్కడ బతుకమ్మలు ఆడినావు. నువ్వు లేకుంటే ఇలా బతుకమ్మలు ఆడరా? పోనీ జాగృతి నడవరా? జాగృతి చేసింది, బతుకమ్మ చేసింది, లిక్కర్లు ఇరికినావు. తీసుకుపోయి మళ్ళీ ఆస్ట్రేలియాలో సంపాదించుకున్నావు, తెలంగాణలో సంపాదించినావు. 2000 గజాలలో 2 లక్షల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావు. మళ్ళీ పెర్మిట్ ఇచ్చిండు 25 లక్షల వాచ్. హైదరాబాద్ లా ఈ ఇల్లు ఉన్నట్టు అలా ఏది కూడా లేదు. అయ్యా అలా ఏది అంటే ఎంత స్వార్థంతో చూడు, ఎంత ప్రజల నుంచి ఎట్లా అన్యాయం లేదు. తర్వాత జైలు అధికారులకు సూచించారు. ఈడీ సిబిఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఆమె న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. చూసారా, ఈమె ఎక్కడెక్కడ లోయర్ కోర్టులలో అడ్వకేట్లను పెట్టుకొని కొట్లాడుతుందో అక్కడ ఆమెకు ఛాన్స్ దొరకకపోతే రేపటి రోజున ఈమెను బయటికి వెళితే సాక్ష్యాలు తారుమారైతేనాక ఎవరు సూపరింటెండెంట్తో అనుమతి ఇవ్వాలి? తర్వాత నా భోజనము నేను బయటికి వెళ్ళే రావాలి, కోర్టుకు నాకు సంబంధం లేదు, నేను బయట ఉన్నట్టే. లాస్ట్కి వచ్చేసి నన్ను ఇవన్నీ వద్దు అనుకొని హైకోర్టుకు అనుమతి ఇచ్చి బెయిల్ గురించి మళ్ళా న్యాయవాదులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిందంట. ఎంత తెలివితేటలు చూడు. కేసీఆర్ జీన్స్ ఎంత పనిచేస్తున్నాయి. తెలంగాణ లాస్ట్లో ఓడిపోయిన పార్టీ ఏమో అధికారంలో ఉన్నట్టు వాళ్ళ భ్రమ. ఈమెదేమో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీఆర్ జైలు ఢిల్లీ నుంచి 7 కిలోమీటర్ జైల్లో పెట్టింది. కాబట్టి ఈమెకు దేవుడు అనేటోడు ఉంటే తప్పే చేయకపోతే బెయిల్ వస్తుంది. కాబట్టి లేకపోతే ఈ కుటుంబానికి తప్పు చేసినట్టయితే ప్రజల ఉసురు వెళ్ళి ఇక అది కరుణించాలి. ప్రజల దేవుడా ఏమవుతుంది, ఏం చేస్తుంది, రేపు తెలంగాణలో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా, తర్వాత ఈమె పరిస్థితి మళ్ళా పూర్వ వైభవమా చూడాలి, వేచి చూడాలి.